మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టు ఉందన్నమాట. ఏంటంటే విషయం, అబ్బా సోమవారం రేపు కానీ రేపటికని కాదు, శుక్రవారం పూజ వరలక్ష్మీదేవి వ్రతానికి సెకండ్ వారం కొంటేనే నేను ఊళ్ళో 200 250 ఇలా అయినాయి. ఈ ఫ్లవర్స్ అసలు కొద్దిగా కూడా రాలేదన్నమాట. ఇక్కడ ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. ఈ మార్కెట్ ఎక్కడో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఆనందపురం అనమాట, వైజాగ్ దగ్గర. చాలా పూల మార్కెట్ అనమాట, చాలా కాస్ట్ తక్కువ. మా ఊళ్ళో వచ్చి మల్లెపూలు 170 ఉన్నాయి, ఇక్కడ వచ్చి 30 రూపాయలే ఉన్నాయి మల్లెపూలు ప్రెజెంట్ రేటు. చామంతి పూలు కూడా నాకు 20 రూపీస్కి వచ్చి 4-5 ఫ్లవర్స్ ఇచ్చారు, చిన్నవి వాడిపోయినాయి. ఇక్కడైతే ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే, నేను ఎప్పుడు స్కూల్కి బాబుని డ్రాప్ చేయడానికి వచ్చినా మాత్రం ఇక్కడైతే పువ్వులు కొనేసుకుంటాను. ఎప్పుడు స్కూల్కి వచ్చినా కూడా అబ్బా నిజంగా ఎంత ఆనందం అంటే, లేడీస్కి ముందే పువ్వులు అంటే ఇష్టం. ఆ పువ్వులని కాకుండా పూజకి కూడా పువ్వులు ఎంత బాగుంటాయంటే ఆనందపురం మార్కెట్లో అసలు మాటలు రావండి నిజంగానే. ఈ రోజు నా ఆనందానికి అద్దరు లేవన్నమాట. పువ్వులు చూస్తుంటే గొప్ప దేనికి నేను ఆనందపడను, ఫ్లవర్స్ని చూస్తే అంత ఆనందం వస్తుంది నాకు. చాలా బాగున్నాయి చామంతి పూలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే కోసుకొచ్చారనమాట. చూసారా, ఇవి పెద్ద చామంతి అండి. ఈ పువ్వులు వచ్చి వారం రోజులన్నా ఎలా ఉంటాయి. ఈ చామంతి వేరే రకం, మనకి కాఫీ కలర్ చామంతి అనమాట. ఎన్ని రోజులన్నా కానీ ఇక్కడ మల్లెపూలు చూసారా చాలా కాస్ట్ తక్కువే ఉన్నాయండి. మా ఊళ్ళో అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా హాఫ్ కిలో అయితే నేను అన్ని ఫ్లవర్స్ తీసేసుకున్నాను. ఇంకా మరి శుక్రవారంకి అయితే కొనుక్కోక్కర్లేదు, అన్నీ కొని ఇంట్లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో అప్పటి వరకు ఉంటాయన్నమాట. మొత్తం కొని పెట్టేసుకుందాం. ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాను, అన్ని రకాల ఫ్లవర్స్ తీసేసుకున్నాను. ఫస్ట్ టైం అనమాట ఈ సంవత్సరం ఇంత చక్కగా పువ్వులు కొనుక్కోవడం అనమాట. నేను మినిమంగా ఒక 500 ఫ్లవర్స్ కొన్నా కానీ పూజ రోజు ఫోటోకి ఒక్కొక్క పువ్వు 2 పువ్వులు వచ్చి అంతే అనమాట. ఇంక ఈరోజు అయితే చక్కగా 2 వారాలు అయితే ఫుల్గా హ్యాపీగా ఇంట్లో పూజ చేసుకోవడానికి సరిపోతాయి అన్ని రకాల పూలు, అందుకే కొనేసుకున్నాను. మల్లె పూలు అయితే చాలా 6-7 మూరలు అయితే కొనేసాను. కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి కదా, 30 రూపాయలే. అక్కడ వచ్చి మా ఊళ్ళో వచ్చి ఇప్పుడు